ఇప్పుడు మాక్సిమం పిల్లలందరూ ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి కొన్ని రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినట్టున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. రిజల్ట్స్ అనేది కనుక ఎగ్జామ్ కన్నా ఎక్కువ ప్రెజర్గా ఫీల్ అవుతుంటారు. రిజల్ట్ ఎలా వస్తుందో మనకు తెలియదు. పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, అనుకున్నంత రాకపోవచ్చు, రావచ్చు కూడా. ముఖ్యంగా రాకపోతే కనుక మన ఆలోచన విధానం ఎలా వస్తుందంటే, నాకెందుకు ఇలా జరిగింది, నేను అంతా బాగానే చేశాను, బాగా చదివాను అని చెప్పడం, లేదంటే పక్కన వాళ్ళతో వాడికి వచ్చింది నాకు రాలేదని ముఖ్యంగా ఈ కంపారిజన్ వల్ల ఎక్కువగా డిప్రెషన్లోకి లోనవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపం అయిపోవటం, దిగులైపోవటం, నాకు హోప్ లేదు, నాకు అంటూ హెల్ప్ లేదు, నేను ఎందుకు పనికిరానని నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవటం, లేదా పేరెంట్స్ ప్రెజర్ కానివ్వండి, ఫ్యూచర్ కెరీర్ గురించి కానీ ఇలా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఇలా వెళ్ళకుండా మనం పిల్లల్ని బయటికి తీసుకురావాలి. పేరెంట్స్, టీచర్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ మనం చేయలేకపోతున్నాం అంటే దగ్గరలో ఉన్న మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి మనం హెల్ప్ కోసం వెళ్ళాలి. అప్పుడే మనం సూసైడ్, ఎడిక్షన్స్ లాంటివి ప్రివెంట్ చేసి వాళ్ళ లైఫ్ని బ్రైట్గా ఉండేటట్టు చేయగలం. థ్యాంక్ యూ.